తెలంగాణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు కోటిలో చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించనున్నారు. తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా 150 అద్దె బస్సులను మహిళలకు కేటాయిస్తున్నారు. తెలంగాణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు కోటిలో చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించనున్నారు. తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా 150 అద్దె బస్సులను మహిళలకు కేటాయిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఏదైతే సాయంత్రం 4 గంటలకు పోటీలో ఉన్నటువంటి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఇక అనంతరం ఏదైతే 1,00,000 మంది మహిళలతో మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా సాయంత్రం జరిగేటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. ఖచ్చితంగా కోటేశ్వరులను చేస్తామని చెప్పి ఈ నేపథ్యంలో పలు కీలక పథకాలు కూడా మహిళలకు సంబంధించి ఈ రోజు ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ముఖ్యంగా మహిళా సాధికారత, ప్రభుత్వ కృషి, మహిళా సంఘాల విజయాలపై ఈ రోజు జరిగేటువంటి సభా వేదికగా కూడా పలు కీలక ప్రకటనలు కూడా చేయబోతున్నారు ముఖ్యమంత్రి. ఇక ఏదైతే మండల మహిళా సమాఖ్య సంఘాలచే నడిచేటువంటి 150 ఆర్టీసీ అద్దె బస్సులను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇక అక్కడ ఏర్పాటు చేసినటువంటి మహిళా సంఘాలు తయారు చేసినటువంటి వివిధ ఉత్పత్తులను కూడా ఈ రోజు పరేడ్ గ్రౌండ్ లో తిలకించబోతున్నారు. ఇక వేదికపై 31 జిల్లాల సమాఖ్యలచే 31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. ఇక మరోవైపు మహిళా సంఘాల ద్వారా 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల శంకుస్థాపన కూడా ఈ రోజు చేయబోతున్నారు. ఇక మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను కూడా అందజేస్తారు. మహిళా సంఘాలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తూ చెక్కును జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులకు కూడా ఈ సందర్భంగా అందజేయబోతున్నారు. ఇక జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు చేసేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించి ప్రభుత్వం ఈ రోజు పలు కార్యక్రమాలు చేపట్టబోతోంది. రైట్, థ్యాంక్ యూ బెన్.